ఏడాది ఆర్టికల్ 370 లాంటి శక్తివంతమైన సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాలీవుడ్ నటి యామి గౌతమ్ గత కొన్నేళ్లుగా వైవిధ్యమైన కథాంశాలతో ఆకట్టుకుంటుంది. మాస్ అండ్ కమర్షియల్ చిత్రాల కన్నా కంటెంట్ ప్రధానమైన సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ తన కెరీర్ను ముందుకు తీసుకెళ్తుంది. ఇక ప్రస్తుతం దురంధర్ అనే చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్న యామి తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో సినిమాలు ఎంపిక చేసే విధానం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నేను ఎప్పుడూ నిర్మాతలకు ఒకటే చెప్తుంటా, కథను చెబితే వినడం కన్నా చదవడానికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. స్క్రిప్ట్ రాయబడిన విధానం వల్ల ఆ పాత్రలో నన్ను నేను ఊహించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ పాత్ర బలంగా అనిపిస్తే స్క్రిప్ట్ మొత్తం చదవకుండానే ఒప్పుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. కానీ నేను ఒక్కసారి ఓ పాత్రకు కమిట్ అయితే దాని మీద పూర్తిగా ఫోకస్ పెడతాను. షూటింగ్ సమయంలో సామాజిక మాధ్యమాల నుంచి చాలా దూరంగా ఉంటాను. ఫోన్లో కూడా సమయం గడపను. నా పాత్రకు 100% న్యాయం చేయడమే నా లక్ష్యం అని చెప్పుకొచ్చింది యామి. వాస్తవానికి పాత్రలో అంతగా ఒదిగిపోయే నటిమణులను అరుదు. యామి గౌతమ్ మాత్రం ప్రేక్షకుల్ని కథతో పాటు తన నటనతోనూ మాయ చేస్తుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎనర్జీ, స్టైల్, డాన్స్తో ఏ తరానికి అయినా ప్రేరణగా నిలుస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన దర్శకుడు వశిష్ఠతో కలిసి విశ్వంభర అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్తో నటిస్తున్నారు. దీంతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ మాస్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ కోసం కూడా తీస్తున్నారు. ఇదిలా ఉంటే ఓటీటీ వేదికలపై ఇప్పటికే నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు తమదైన ముద్ర వేసేశారు. హోస్ట్లు లేదా నటుడిగా ఓటీటీ ఆడియన్స్కి ప్రత్యేకంగా కనెక్ట్ అయ్యారు. కానీ ఇప్పటి వరకు చిరంజీవి మాత్రం ఓటీటీపై ఎలాంటి ప్రాజెక్ట్కి అంగీకారం ఇవ్వలేదు. అయితే తాజాగా జరిగిన కుబేరా ఈవెంట్లో చిరంజీవి ఓటీటీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు ది ఫ్యామిలీ మ్యాన్ వంటి ప్రముఖ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చినప్పటికీ అప్పట్లో టైం, స్క్రిప్ట్ కరెక్ట్ అనిపించక రిజెక్ట్ చేశారని చెప్పిన చిరంజీవి ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందని, సరైన పాత్ర, మంచి కథ ఉంటే ఓటీటీ కోసం నేను రెడీ అని స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలతో మెగాస్టార్ ఫ్యాన్స్లో భారీ ఆసక్తి నెలకొంది. ఆయన్ను ఓ వెబ్ సిరీస్ లేదా ఓటీటీ మూవీలో చూడాలనే కోరిక ఉన్న ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ లాంటిదే. ప్రస్తుతం చిరంజీవి చేసిన ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత ఓటీటీ ఎంట్రీకి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. మాల్వికా మోహనన్ గురించి పరిచయం చేసిన అవసరం లేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహాన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన అందం, యాక్టింగ్తో అలరించింది. కానీ సొంత గడ్డపై విజయాన్ని మాత్రం అందుకోలేకపోయిన మాల్విక తమిళ్లో విజయ్ సరసన మాస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారింది. ఆ తర్వాత ధనుష్, విక్రమ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ది రాజా సాబ్ సినిమాతో మాల్విక తెలుగుకు పరిచయం కానుంది. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి మాల్విక పేరు బాగానే వినిపిస్తుంది. ఇక ఇప్పుడైతే ఆమె సినిమాలు ఉంది అని తెలుస్తుంది ప్రభాస్ ఫ్యాన్స్ కి. ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. దీంతో నిత్యం హాట్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హీట్ ఎక్కిస్తూ ఉంటుంది. అయితే మాల్వికకు చిన్నప్పటి నుంచి ఫిలిం మేకింగ్ పట్ల ఆసక్తి ఉండేదట. ఆమె తండ్రి కేయు మోహనన్ దేశంలోని టాప్ సినిమాటోగ్రఫర్లు ఒకరు. దీంతో తన తండ్రి అడుగుజాడల్లో నడవాలన్న కలలో మాల్విక కూడా డైరెక్షన్లో లేదా సినిమాటోగ్రఫీ వైపు వెళ్లాలనుకుందట. అప్పట్లో కొన్ని మినీ ప్రాజెక్ట్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసిందట. కానీ ఓ అవకాశవశాత్తు మోడలింగ్లోకి అడుగుపెట్టిన మాల్విక తనలో ఉన్న నటనాన్ని కూడా బయటకు తెచ్చింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ అనుకోకుండానే కెమెరా ముందుకొచ్చాను, తెర ముందు కనిపించడం కంటే నాకు తెర వెనుక ప్రపంచమే ఇష్టం అని అనుకున్నట్లు జరిగి ఉంటే నేను దర్శకురాలనో లేదంటే నాన్నలాగా ఫోటోగ్రాఫర్ని అయ్యేదానని చెప్పుకొచ్చింది. సంక్రాంతి అంటే కోడి పందాలు ఏ రేంజ్లో సాగుతాయో అంతే స్థాయిలో పందాలు జరుగుతుంటాయి. పొంగల్కు సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొట్టి పండగ పుంజు అనిపించుకోవాలని అనుకుంటారు స్టార్ హీరోలు. ఈ ఏడాది బాలయ్య, వెంకీ పోటీలో నిలిచి 2 హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి 2026 సంక్రాంతిపై ఉంది. ఈసారి సంక్రాంతి పోరు ఓ రేంజ్లో జరగబోతుంది. బరిలో మెగాస్టార్, మాస్ మహారాజాతో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఉన్నారు.
ఈసారి పోటీని మొదలు పెట్టేందుకు అందరికంటే ముందుగా వస్తున్నాడు విజయ్. ఆయన హీరోగా నటిస్తున్న జననాయకుడు పొంగల్ కానుకగా జనవరి 9న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. విజయ్ చివరి సినిమా కావడంతో తమిళ్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. తెలుగులో విజయ్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. హిట్ టాక్ వస్తే భారీ కలెక్షన్స్ వస్తాయని గతంలో ప్రూవ్ అయింది. తమిళ్లో సోలోగా దిగుతున్న విజయ్ కు తెలుగులో భారీగా పోటీ నెలకొంది. మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మెగా 157 సంక్రాంతికి రానుంది. గతేడాది సంక్రాంతికి వస్తున్నంతో వెంకికి భారీ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఈసారి చిరుకు బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక పొంగల్ బరిలో ఉన్న మరొక హీరో మాస్ మహారాజా రవితేజ. కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న RT76 సినిమా సంక్రాంతికే థియేటర్స్ లోకి వస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి అనగనగా ఒక రాజు జనవరి 14న వస్తున్నాడు. ఇలా ముగ్గురు స్టార్ హీరోలు ఒక యంగ్ హీరో పోటీ పడుతున్న ఈ సంక్రాంతికి గెలిచి ఎవరు ఈ సంక్రాంతి పుంజు అనిపించుకుంటారో, హీరో ఎవరో చూడాలి. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా భగవంత్ కేసరి. శ్రీలీల కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా 2023 విడుదలై ప్రపంచవ్యాప్తంగా 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా వినోద్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకువస్తున్నారు. తాజాగా విజయ్ బర్త్డే కానుకగా ఈ సినిమా ఫస్ట్ రోర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పోలీస్ గెటప్ లో విజయ్ లుక్ ను పరిచయం చేస్తూ చేసిన వీడియోకు అనిరుద్ పవర్ఫుల్ బీజిఎం అందించాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది. విజయ్ సినిమా గ్లిమ్స్ కంటే బాలయ్య సినిమా గ్లిమ్స్ బాగుందని, బాలయ్య ఆరాను విజయ్ మ్యాచ్ చేయలేదని యాంటీ విజయ్ ఫ్యాన్స్ రెండింటిని కంపేర్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే అనిరుద్ మ్యూజిక్ పవర్ఫుల్ గా లేదని, భగవంత్ కేసరికి టాలీవుడ్ సెన్సేషన్ థమన్ కొట్టిన మ్యూజిక్ వేరే లెవెల్ అని విజయ్ గ్లిమ్స్ కు థమన్ మ్యూజిక్ ను యాడ్ చేసి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అందుకు కౌంటర్ గా జననాయకుడు రోర్ బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిందని విజయ్ ఫ్యాన్స్ వీడియోలు చేస్తున్నారు. వినోద్ దర్శకత్వంలో వహిస్తున్న జననాయకుడు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది.